ఇది కస్టమర్ మన కార్లో అంటే మన క్యాబ్లో మర్చిపోయిన బ్యాగ్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ అనుకుంటా మేడంది. సో ఇది నేను ఇప్పుడు వాళ్ళకి రివర్స్ ఇచ్చేయబోతున్నాను. కానీ ఇచ్చే ముందు దీంట్లో ఏం వస్తువులు ఉన్నాయో చూసుకోవడం నా బాధ్యత. ఎందుకంటే మళ్ళీ ఇచ్చాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాక వాళ్ళు అది మిస్ అయింది ఇది మిస్ అయింది అనుకోకుండా ప్రూఫ్ కోసం ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు, ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేయడం మన బాధ్యత. సో ఇందులో ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇది మన సేఫ్టీకి కూడా. లోపల 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్లో అయితే కుంకుమ ప్యాకెట్, ఇంకో ప్యాకెట్లో ఏదో స్లిప్ ఉంది. అట్లాగే టాబ్లెట్స్, క్లిప్పు, సమ్ చేంజ్ ఉంది. ఒక కాయిన్ ఏదో ఉన్నట్టుంది, చూపిస్తాను. ఓకే, బ్లూటూత్ ఇయర్ ప్యాడ్ ఒకటి ఉంది. అట్లాగే ₹1 కాయిన్ ఉంది. ఇంకా దీంట్లో ఏముంది, వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, ఒక డైపరు, ఒక చెడ్డీ, ఏంటిది, వావ్, స్మార్ట్ వాచ్, అర్బన్ కంపెనీ స్మార్ట్ వాచ్ ఉంది. ఎట్లా మర్చిపోతారో ఏమో. అలాగే హిమాలయ బేబీ ప్రోడక్ట్ ఇది వచ్చేసి ఆ బాబు టవల్ సంథింగ్ ఏదో. ఇంకా ఏముంది, టిష్యూస్ ఉన్నాయి. ఇంకా ఏముంది, వావ్, వ్యాలెట్లో కూడా ఏముందో చూద్దాం ఒకసారి. మొత్తం ఓపెన్ చేయను కానీ పైన చూపిస్తాను. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక డెబిట్ కార్డ్ ఉంది, కొన్ని స్లిప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఇదేదో కార్డు ఉంది, ఇది కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు. అలాగే ₹10 ఉంది. ఇదేదో క్యాలెండర్ ఉంది. ఓకే, దీంట్లో పాస్ ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఐడి కార్డు ఉంది. కస్టమర్ వచ్చేసి లాయర్ అనుకుంటాను, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అని ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సో ఇవే ఈ బ్యాగ్లో ఉన్న వస్తువులు. ఇంకా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంకా ఏం లేదు దీంట్లో. కుంకుమ ప్యాకెట్, ఈ ₹1 చేంజ్, ఇంకా ఈ వస్తువులు. ఇంకా ఓకే, ఇక్కడ ఏవో పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏవో పేపర్స్, ఏమున్నా మనకు సంబంధం లేదనమాట. ఇది వచ్చేసి ఆధార్ కార్డ్ అనుకుంటా. ఇక్కడ కొంచెం చేంజ్ ఉంది. చాలా బెస్ట్ అండి ఇలా పెట్టుకోవడము. ఎందుకంటే బ్యాగ్లో అమౌంట్ పెట్టుకోకపోవడం చాలా బెస్ట్. కార్డ్స్ అవి పెట్టుకున్నారు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ దీంట్లో అమౌంట్ ఉన్నా, ఎంత వాల్యుబుల్ వస్తువు ఉన్నా కూడా నేను రిటర్న్ ఇచ్చేయడానికి రెడీ అనమాట. అసలు మనకు ఏ మాత్రం అవసరం లేదు వేరే వాళ్ళ వస్తువులు. మనం కష్టపడి బ్రతుకుతున్నాం, అది చాలు. ఇంకోటి ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే, వేరే వాళ్ళది ఏదైనా మనం బై మిస్టేక్లో వాడుకున్నా లేదా తప్పు చేసినా కూడా దానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. అది నమ్ముతాను నేను. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ తప్పదు, వెళ్ళి ఆ కస్టమర్కి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే రిటర్న్ ఇచ్చేయబోతున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ బ్యాగ్ రివర్స్ ఇవ్వడానికి కస్టమర్ ఇంటికి వెళ్తున్నాము, అంబర్పేట్కి. అంబర్పేట్లో ప్రశాంతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ అని ఉంది వాళ్ళ ఇల్లు.
ఇంతకుముందు గూగుల్ మ్యాప్లో సేవ్ చేసుకున్నాను అన్నమాట. అంటే మనకు హిస్టరీ సేవ్ అయి ఉంటుంది కదా, ఆ లొకేషనే పెట్టుకొని వెళ్తున్నాను. వాళ్ళకి ఫోన్పేలో కూడా వాళ్ళని కాంటాక్ట్ అవుదామా, వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉండదు కదా. రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్ నెంబర్ అయితే మన దగ్గర ఉండదు. అందుకనే ఫోన్పేలో వాళ్ళని కాంటాక్ట్ అవుదామని ట్రై చేశాను, కానీ అది అవ్వలేదు. అందుకని మళ్ళీ ఇలా వెళ్ళి ఇచ్చి రావాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేద్దాం, మన కష్టంతో మనం బతుకుదాం అంతే. కాకపోతే కొంచెం ఫ్యూయలు, కొంచెం టైం వేస్ట్ అవుతుంది, అయినా పర్వాలేదు. ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు, అది చాలు మనకి. ఓకే, సిగ్నల్ పడింది అంబర్పేట దగ్గర. ఓకే, గ్రీన్ పడింది. అన్నా ఇలా కార్లో బ్యాగ్ మర్చిపోయారు. కార్తిక్ ఎవరు? కార్తిక్ ఎవరు? లాయర్ అని ఉంది కార్తిక్. ఆయన ఏ ఫ్లోరు? వాళ్ళ ఐడి కార్డు ఉంది, దాంట్లో కార్తిక్ అనే ఉంది పేరు. ఇప్పుడు వచ్చే స్టేషన్ నుంచి అది మళ్ళీ రివర్స్ సీన్కి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోదు. పక్క సైడ్ గేట్లు అన్న. ఇక్కడ కార్తీక్ ఎవరు తెలుసా మీకేమన్నా? పేరు తెలియదా? నంబర్ చెప్పు. లేదు, నంబర్ ప్లాట్ నెంబర్ తెలియదు. కార్లో బ్యాగ్ మర్చిపోయారు క్యాబ్లో. ఈయనకు వచ్చిన ఇప్పుడు ఇందాకే ఇక్కడే డ్రాప్ చేసిన. అపార్ట్మెంట్ పేరు ఏంటి? అపార్ట్మెంట్ ఇదే, ఈయనే డ్రాప్ చేసిపోయినా నేను రివర్స్. అట్లా కాదు, పేరు కావాలి. ప్రశాంతి ఇదేనా? ప్రశాంతి ఇదే. ప్రశాంతి అని చాలా మంది అట్లా ప్రశాంత్ అడ్రస్ ఇస్తారు. నేను అమ్మగడ్ బిల్డింగ్ అది కాదు, నేను ఇంతకుముందు ఇక్కడ డ్రాప్ చేసిన వాళ్ళని లిఫ్ట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయినా. వెనక చూస్తే బ్యాగ్ ఉంది. ఎవరికి ఇస్తాం పోయి? అదే మీరు కనుక్కుంటే ఎవరైనా చెప్తారేమో అని. ఎవరు చెప్పరా? చెప్పారు కూడా వాళ్ళు. వాళ్ళ ఐడి కార్డ్ అవన్నీ ఉన్నాయి వాళ్ళవి. మీ ఫోన్లో మీ ఫోన్తో నంబర్ లేదు, అది నంబర్ రాదు మాకు. మరి నంబర్ రాని ఎట్లా వస్తారు సార్? ఇద్దామని వచ్చిన తప్ప, ఇద్దామని వస్తే తప్పు.
సార్ ఇందాక వచ్చారు. ఎక్కడ పెట్టుకున్నాను ఇది? నేను క్యాబ్ డ్రైవర్ మేడం. అవును, బాగా గుర్తుంటుంది. సీరియస్లీ చూసుకో, నన్ను ఉన్నాయో చూసుకోండి. సీరియస్లీ అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ బ్యాగ్ అసలు లేదు, వచ్చినప్పుడు నుంచి అసలు చదవడం లేదు. ఈ బ్యాగ్ ఉండొస్తున్నా దాంట్లోనే పోయినా. మీరేనా కాదా అని చెప్పి నాకు మీ ఫేస్ గుర్తులేదు, మీ ఫేస్ కూడా లేదు. సైన్ అని చూసినట్టున్నా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ బ్యాగ్ మీద గుర్తు కూడా లేదు తెలుసా, సీరియస్లీ. అదే నేను కూడా చూసాను, దానిలో వ్యాలెట్ ఉంది, వాచ్ ఉంది, ఉన్నాయి. అదే థ్యాంక్ యూ